నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. తెలుగు నటి ఈషా రెబ్బ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పంచుకుంది. సోషల్ మీడియా నుంచి హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఫేస్బుక్ లో షేర్ చేసిన తన ఫోటోలను చూసి దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తొలి ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అరవింద సమేత, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఓయ్, సవ్యసాచి, 3 రోజెస్ వంటి ప్రాజెక్టులతో అలరించింది. తాజాగా తను నటించిన ఓం శాంతి 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 మూవీ జనవరి 30న విడుదల కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈషా రెబ్బ తన కలర్ గురించి ఎదుర్కొన్న ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంది. ఓ సినిమా కోసం తాను ఫోటోషూట్లో పాల్గొన్నాను. అయితే దర్శకుడు నా ఫోటోలను చాలా జూమ్ చేసి మోచేతులు నల్లగా ఉన్నాయని, మరింత అందంగా ఉండాలని కోరారని చెప్పింది. ఆయన మాటలు తనను చాలా బాధ పెట్టాయని, దాంతో చాలా డిసప్పాయింట్ అయ్యానని చెప్పారు. ఆ సమయంలో ఆ డైరెక్టర్కు ఏం సమాధానం ఇవ్వాలనేది కూడా తెలియలేదన్నారు. అయితే పుట్టుకతో వచ్చిన రంగును ఎలా మార్చుకోగలమని చెప్పానని, పరిశ్రమలో ఇలాంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయని అప్పట్లో తనకు తెలియదన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలతో తాను కూడా మరింత కలర్గా ఉంటే బాగుండేదేమో అనిపించిందని, కానీ వారి కోసం నా కలర్ను మార్చుకోలేను కదా, ఆ సమయం నుంచి మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లటం నేర్చుకున్నానని గుర్తు చేసుకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.